హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు A to Z అశ్విన్ బ్లాగ్స్. ఇప్పుడు నేను మెయిన్ రోడ్ నుంచి జనాథపురం బ్రిడ్జి మీదకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, జనాథపురం బ్రిడ్జి మీదకి వెళ్తున్న దారి మీకు చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకోసం కష్టపడి సైకిల్ తొక్కుంటూ మరి వారాహ్యం వారి గుడికి వెళ్ళే దారి చూపించడం కోసం నేను సైకిల్ మీద వెళ్తున్నాను. బండి మీద వెళ్దామంటే కొంచెం డ్రైవింగ్లో వీడియో తీయడానికి అవ్వట్లేదు, అందుకని నేను సైకిల్ మీద వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే జనాథపురం బ్రిడ్జి, పాత బ్రిడ్జి. ఇది ఇప్పుడు సైడ్ చూపిస్తాను, అది కొత్త బ్రిడ్జి. మీకు ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళగా రూట్ చూపిద్దని ట్రాఫిక్లో వీడియో తీయడానికి అవ్వలేదు కనుక నేను డైరెక్ట్గా కొత్త బ్రిడ్జి మీదకి చూపిస్తున్నాను. కొత్త బ్రిడ్జి మీకు డౌన్లో అవుతున్నాను. ఈ బ్రిడ్జి డౌన్లో ఫస్ట్ బంక్ ఎదుర్కొంటున్న సందర్భం ఫ్రెండ్స్. నేను ప్రతి చోట తంబుల్లో ఏరో మార్క్ పెట్టాను. చూడండి, మీ ఎదురు కూడా కార్ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా క్లారిటీగా మీకు చెప్పడానికి ఆ కార్ టర్న్ అవుతుంది చూసారా, ఆ వీధిలోకి చూడండి. ఇక్కడ తంబులు ఏరో మార్క్ పెట్టాను కదా, ఆ వీధిలో అనమాట. ఇంకా స్ట్రైట్గా ఒకటే రూట్, ఎక్కడ మీరు చూసుకునే అవసరం లేదు. మనకి దారిలో ఒక హైవే బ్రిడ్జ్ కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీరు చూసారంటే డైరెక్ట్గా మీరు వారాహమరి ఎవ్వరిని అడగనవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మీరు. నేను చూపిస్తున్నాను కదా, ఒకటే రూటు, ఎక్కడ కూడా మీరు ఆగడానికి అవసరం లేదు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది ఇంద్రపాలెం నుంచి యానం హైవే బ్రిడ్జి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం బ్రిడ్జి అని చూపిస్తాను. ఇలాగ మనకి ఇంద్రపాలెం హైవే బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి మనకి చల్లంగి వై జంక్షన్ దగ్గర డౌన్ అవుతుంది. ఈ యానం బ్రిడ్జికి, యానం రోడ్డుకి కలిసిపోతుంది. ఇది బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకొకటే స్ట్రైట్ ఫ్రెండ్స్, ఇంకెక్కడ చూసుకొని అవసరం లేదు. మీకు ఈ బ్రిడ్జి ఒకటి మంచి ల్యాండ్ మార్కు, ఇంకా స్ట్రైట్ అనమాట. ఇంకా ఒకటే రూటు. మీకు మళ్ళీ కాస్త ఎదరికి వెళ్ళిన తర్వాత మీకు వే ఒకటి చూపిస్తాను. బోర్డు కూడా ఉంటుంది, కొవ్వూరు ఒకటి, ఇంకోటి అరట్ల కట్ట, కాకినాడకి వచ్చే రూట్ అని బోర్డు ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ బోర్డు దగ్గర నుంచి మనం ఈ ఆటో తిరుగుతుంది చూడండి. ఇక్కడ మీకు ఫీజ్ చేశాను కదా, ఈ బోర్డు మీద గుర్తుంచుకోండి. స్ట్రైట్గా వెళ్ళినా సరే మనకి వస్తుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు తమ్ముళ్ళు ఏరో మార్క్ కూడా పెడుతున్నాను నేను, మీరు రూట్ ఎక్కడ మర్చిపోకుండా ఉండడానికి. ఈ ఆటో వెళ్తున్న వైపు కూడా మనం వెళ్ళొచ్చు. అలా వెళ్తే కనుక మన గుడి వెనక వైపుకి వస్తాం. ఇప్పుడు తమ్ముళ్ళు ఏరో మార్క్ పెడుతుంది సరే, ఇది ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. ఇది అరటకట్ట రోడ్డు మీదుగా గుడి వెనక వైపుకి వస్తుంది, కానీ మనం ఈ రూట్లో వెళ్దాం. ఈ రూట్లో ఇంకొకటే స్ట్రైట్ రూటు, ఎక్కడ కూడా మనం టర్నింగ్ అవసరం లేదు, ఒకటే రూటు. మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ వీడియోని మిస్ మట్ కావద్దు, లాస్ట్ ఎండ్ వరకు చూడండి. సైకిల్ మీద వెళ్ళడం వల్ల కొద్దిగా వీడియో షేక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులోంచి టర్నింగ్ ఇలాగా ఒకటే స్ట్రైట్ ఫ్రెండ్స్, ఎప్పుడు చూసుకునే అవసరం లేదు. మీకు ప్రతి చోట మీకు గుర్తుపెట్టుకోవడానికి హ్యాండ్ తంబులు ఒకటి పెడుతున్నాను. దాని ద్వారాగా కూడా మీరు చూసుకుని జాగ్రత్తగా స్ట్రైట్గా గుడి దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు మీరు. ఇది సెంటర్, కొద్దిగా ఈ సెంటర్లో కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే మీకు తెలియడం కోసం యారో మార్క్ కూడా పెట్టాను. చూడండి, ఆటో టర్న్ అయింది కదా, ఆ సందులోకి అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం స్ట్రైట్గా బీచ్ వరకు వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది. ఆ గుడికి లెఫ్ట్లోనే వెళ్ళొచ్చు, రైట్లోనే వెళ్ళొచ్చు. మీకు ఎటు వెళ్ళాలో తమ్ముల మార్క్ మరి కంపల్సరీగా పెడుతున్నాను, మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్స్. ఏరో మార్కు, తమ్ముల ఏరో మార్కు, అదే హ్యాండ్ తమ్ముల, అది ఫ్రెండ్స్. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. గుడి పైన వెంకటేశ్వర స్వామి పైన ఉంటాడు. ఇంకా ఏరో మార్క్ పెట్టాను చూసాను ఫ్రెండ్స్, హ్యాండ్ ఏరో మార్కు. ఇలాగే ఇంకా స్ట్రైట్ ఎక్కడ కూడా మీరు
మిస్ అవ్వన పని లేదు. ఈ వీడియో చూసారంటే మీరు డైరెక్ట్గా నేను ఎవరిని అడగనవసరం లేదు. ఇక్కడ చిన్న అమ్మవారి గుడి ఒకటి ఉంటుంది. ఇంకా అక్కడ ఒకటే స్ట్రైట్ రూటు. ప్రతి చోట ప్రతి సందులో ఒక టర్నింగ్ అయిన దగ్గర మీకు యారో మార్క్ పెడుతున్నాను. దాన్ని మటుకు కంపల్సరీగా చూడండి. ఇంక ఇక్కడ స్ట్రైట్గా తిన్నగా వెళ్ళిపోతుంది మనకు వారాహి అమ్మవారి గుడే. నేను పంచమి రోజున వెళ్ళిన శనివారం నాడు గుడి అయితే మనకు చాలా రష్గా ఉంటుంది. జనాలు మనకు చాలా ఎక్కువగా ఉంటారు. ఒకటే ఫ్రెండ్స్, ఇంకా అక్కడ ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వారాహి అమ్మవారి గుడికి వచ్చేస్తారు. వీడియోని బట్టి ఎక్కడ మిస్ అవ్వకండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ కింద ఉంటుంది వీడియోలు చేయడానికి. మర్చిపోకండి ఫ్రెండ్స్. గుడి దగ్గర వరకు వచ్చేసాం. అదే వారాహి అమ్మవారి గుడి. నేను చాలా కష్టపడి సైకిల్ తొక్కుంటూ మీ అందరికీ చూపించడం కోసం వీడియో చేసిన పని లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోని అందరికీ షేర్ చేయడం మటుకు మర్చిపోకండి. జై వారాహి మాతకి. జై జై వారాహి మాత.